తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావడానికి గల కారణాలు, కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలో నచ్చిన విషయాలు, కొత్త టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి నైజం గురించి అన్నపూర్ణ శ్రీనుగా అందరికీ సుపరిచితుడైన బోగ్గవరపు శ్రీనివాసులు విశదీకరించారు. శనివారం ఎమ్మెల్యే ప్రతాప్ నివాసం వద్ద మీడియా సమావేశంలో తన మనసు విప్పి తాజా రాజకీయ పరిణామాలను పంచుకున్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి జోహార్ తెలుపుకుంటున్నాము. మాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావుతోనే మాకు స్టార్ట్ అయ్యింది. తరువాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ నేను సుపరిచితున్నే. తెలుగుదేశం పార్టీలో మా పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 9వ తారీఖున పార్టీ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత నుండి మేము ఆయన అభిమానులుగా తెలుగుదేశం పార్టీలోనే మేము కొనసాగాము. ఈ 42 సంవత్సరాలు మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము. ఒక నందమూరి కుటుంబ అభిమానిగా, ఒక కావలి డివిజన్ నందమూరి ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అధ్యక్షుడిగా 1984లో వారి కుమారుడు నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేరినప్పటి నుంచి ఉదయగిరి నుంచి కోవూరు వరకు ఎన్బీకే ఫ్యాన్స్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఒక గుర్తింపు నాకుంది. ఎన్నో సేవలు చేసాం తెలుగుదేశం పార్టీలో. మరి ఈరోజు మీరు అడగొచ్చు, మరి అటువంటి 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని ఎందుకు వీడి ఈరోజు వైసీపీలోకి రావచ్చు అని మీరు నన్ను అడగొచ్చు కూడా. దానికి కూడా నేను సమాధానం చెప్తున్నాను. 15 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చాం ఏం తెలియకుండా. ఈరోజు 58వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం తొందరలో. ఇది 9వ ఎలక్షన్. నాకు 45 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీ కావలి అభ్యర్థుల్ని 9 మందిని తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. ఇక్కడ 83 కాంగ్రెస్ పార్టీ యానాదిరెడ్డి అయితే మాకు పాతాళపల్లి ఎంగళరావు, 85 అక్కడ యానాదిరెడ్డి అయితే మాకు ఎంవి నారాయణ, 89 మాకు మళ్ళా పాతాళపల్లి ఎంగళరావు అయితే ఇక్కడ వచ్చేసేసి యానాదిరెడ్డి గారే. 1994లో ఇక్కడ యానాదిరెడ్డి అయితే మాకు ఒంటేరు వేణుగోపాలరెడ్డి, 1999లో ఒంటేరు వేణుగోపాలరెడ్డి, 2004లో అక్కడ మాగుంట పార్వతమ్మ గారు, మాకు మాదాల జానకిరామ్ గారు, 2009లో బీదా మస్తానరావు గారు, మాకు విష్ణువర్ధన్ రెడ్డి గారు, 2014 వచ్చేసరికి బిఎంఆర్ గారు ఓడిపోవడం, 2019లో విష్ణువర్ధన్ రెడ్డి గారు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి రావచ్చి అభ్యర్థిగా నిలబడ్డాం. ఈరోజు 2024లో మళ్ళీ కావ్య కృష్ణారెడ్డి. ఇక్కడ 2014లో వైసీపీ పార్టీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారికే ఇచ్చింది. అదేవిధంగా 2019 కూడా వైసీపీ ప్రభుత్వం ప్రతాప్ రెడ్డి గారికే ఇచ్చింది. 2024లో ప్రతాప్ కుమార్ రెడ్డి గారికే ఇచ్చింది. మరి ఒక నాయకత్వంలో ఉంటే కార్యకర్తలు కూడా హుషారుగా పనిచేస్తారు. ప్రతి 5 ఏళ్ళకి ఎలక్షన్ వచ్చినట్టుగా మాకు ఒక అభ్యర్థిని మార్చడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ అయిపోయింది. అది మా దురదృష్టం. ఇక పరిగెత్తే వయసు అయితే మాది కాదు. ఆనాడంటే 15 ఏళ్ల వయసులోంచి పరిగెత్తాం కాబట్టి అన్నీ చేసాం, అన్ని పోరాటాల్లో ఉన్నాం. ఎన్నోసార్లు జైలు కూడా పోయొచ్చున్నాం. మా అంగడి అన్నపూర్ణ శారీ ముందరైతే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకప్పుడు రాజీవ్ గాంధీ చనిపోతే నా అంగడి పగలగొట్టడానికి కూడా వచ్చారు. ఆ సందర్భం కూడా జరిగినాయి. అట్లాంటివన్నీ కూడా ఎదుర్కొని పార్టీలో ఉన్నా. కానీ మాకు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మార్చడం అనే సిద్ధాంతం మాకు నచ్చక తెలుగుదేశం పార్టీని ఈరోజు వీడడం అయింది. బాధతోనే వీడాం. ఎందుకంటే అది మహానుభావుడు ఎన్టీ రామారావు కట్టిన పార్టీ కాబట్టి, ఆ పార్టీలో కొనసాగుతున్నాం కాబట్టి, ఆ పార్టీలోనే ఉండాలన్న కోరికతో కూడా ఉన్నాం. కానీ ఇంకా ఆ కోరిక కూడా నశించిపోయింది మాకు కూడా. రేపు 2029 మళ్ళీ కావ్యాక్షరానికి ఇస్తారని తెలీదు. మళ్ళీ ఇంకోరు వస్తారు, ఆయనకి ఇస్తారు. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కావలి నియోజకవర్గంలో నాశనం చేసేసింది. ఇది మీరు రాయండి, ఖచ్చితంగా రాయాలి ఇది మీరు. ఎందుకంటే నాలాంటి కార్యకర్త కొంతమంది చెప్పుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు. ఇది మనోవేదనతో బాధతో మాట్లాడుతున్నాను.
ఇకపోతే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాకు ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులందరికన్నా ముందుగా మాకే పరిచయం. ఎందుకంటే మా అమ్మగారి షాపు అలివేలమ్మ అంగడి అని ఉండేది. దాని పక్కన 3 అంగళ్ళ పక్కనే సుప్రియా టెక్స్టైల్స్ మన ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారిది. అది మాకు 79 నుంచి ఆయనతో పరిచయాలు ఉన్నాయి. కానీ ఆయన కూడా ఎన్టీఆర్ ఫ్యాన్సే, ప్రతాప్ అన్న కూడా. కానీ రాజకీయాలు వేరు, అభిమానాలు వేరు. అది మేము తెలుసుకున్నప్పటికి లేట్ అయిపోయింది. ప్రతాప్ అన్న గారితో నాకుండే సన్నిహితం ఏంటంటే, ఈరోజు మంది 100 కోట్లని కొంతమంది అంటారు, డబ్బు మనతో రాదు. నేను చూడండి, డబ్బు కాదు, నేను అన్నీ చేసేస్తున్నా. కానీ ఎంత ఉన్నా కూడా ఏమీ లేని, కల్ముషం లేని వ్యక్తిగా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, నేను ఎక్స్పార్టీలో ఉన్నా కూడా ఏం సీనో అదిగో ఎన్టీఆర్ వస్తున్నాడయ్యా అంటాడు. అంత ఆప్యాయంగా పలకరిస్తూ నాకు ఎన్నోసార్లు కూడా నువ్వు రావా, నీ ఇలాంటి వారు మా పార్టీలో ఉంటే కావలికి మంచి జరగద్ది, మా పార్టీకి మంచి జరగద్ది అని కూడా కోరిన సందర్భాలు ఉన్నాయి. కానీ అయినా కూడా మేము వెళ్ళలేదు. కానీ నేను గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, నేను ప్రతాప్ కుమార్ రెడ్డి గారితోనే నడుస్తున్నటువంటి ఈ జనం ఇందువల్ల ప్రతాప్ రెడ్డిని అభిమానిస్తున్నారు. ప్రతాప్ రెడ్డి వీళ్ళకి ఏం చేస్తున్నాడు అని చూసా. నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉన్నాడు. ప్రతాప్ రెడ్డి అభిమానులకి అండగా ఉన్నాడు. వైసీపీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉన్నాడు. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి అతని దగ్గర. కాబట్టే భగవంతుడు చాలా గొప్పవాడు. 2014 తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా గెలిచాడు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో కూడా గెలిచాడు. 2024లో కూడా ఖచ్చితంగా అన్నే గెలుస్తాడని చెప్తున్నా నేను. ఎందుకంటే ఆయన అభిమానులు ఎవ్వరు కూడా గీత దాటడంలే. ఎంతో ఆశ చూపించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా. ఏ ఒక్క కార్యకర్త రాలా. ప్రతాప్ రెడ్డి మీద నమ్మకం, ప్రతాప్ రెడ్డి మీద ఉండేటువంటి నిజాయితీ, ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి గౌరవం అన్నమాట. అది చూసి నాకు నచ్చింది ప్రతాప్ అన్న మీద. సరే, మా పార్టీ మాకెట్లా గుర్తించడం లేదు. ఆ టైంలో ప్రతాప్ అన్న, సీనయ్య 2019లో కూడా మీకు అవకాశం ఇచ్చాం, మీరు రాలా, మీరు మా పార్టీలోకి రండి, మా పార్టీ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎన్నో పథకాలు, ఇవన్నీ కూడా మహిళలకు ఇస్తున్నటువంటి ఆదరణ, ఇవన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి మళ్ళీ మా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వస్తుందని గట్టిగా చెప్పాడన్న. వస్తుంది కూడా. ఎందుకంటే ప్రజాక్షేత్రం, కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో నిజాయితీ పరులే గెలుస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని ఈరోజు అంటే ఏంది అన్నపూర్ణ సీన్ ఈరోజు మాట్లాడుతున్నారనుకోవచ్చు. ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీని ఓడించడానికి 2 జాతీయ పార్టీలు అవసరమా? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు 3 కుమ్ముడి అయ్యి ఈరోజు నిలబడుతున్నారంటే, అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల మీద భయపడా? నేను అడుగుతున్నా. నేను తెలుగుదేశం పార్టీ చిన్న పార్టీ ఏం కాదు, 42 సంవత్సరాల సుదీర్ఘ పార్టీ. ఆ పార్టీ కూడా తట్టుకోలేకపోతుందంటే భయం అన్నమాట లోపల. సరే, ఏదైనా కానీ వాళ్ళకంటూ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడనే నమ్మకం వాళ్ళకి కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఈరోజు కూటమితో వస్తున్నారు. కావలి నియోజకవర్గంలో నిన్న విజయసాయిరెడ్డి గారు చెప్పారు, కావలికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీకు చెప్తుంటుంది కానీ ఏం చేయదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసారి మీరు గెలిపించండి. ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ మీరు కానీ గెలిపిస్తే తుమ్మలపెంట రోడ్డు శ్రీరాక బ్రహ్మాండంగా చేస్తాము. కలుగోలమ్మ పేట దగ్గర ఉండేటువంటి ఓవర్ బ్రిడ్జి పూర్తి చేస్తాము. దగదర్తికి 8 పోర్టు తీసుకొని వస్తాము. ఇవన్నీ నా ఇదిలో కూడా మీకు చెప్పడానికి నేను సంశయించకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఇవన్నీ ఈ నియోజకవర్గాన్ని తెస్తానని చెప్పేసి నిన్నగాక మొన్న సభా వేదిక మీద చెప్పడం జరిగింది. అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి నాకు 42 సంవత్సరాల నుంచి నా మిత్రుడు. మీ ఇద్దరం కూడా బావా అనేటువంటి చదువుతూ ఉండేవాళ్ళం. సరే, ఒక స్నేహితుడికి అంటే నాకు అతనికి ఉండే సంబంధాల్లో
చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉండొచ్చు. కొంతమంది 30 లక్షలు ఇచ్చేసాడు ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నాడు. 30 లక్షలు కాదు, అన్నపూర్ణ సీను కోట్లతో బడికెత్తున్నాడు. కావల్లో ఫైనాన్స్ రంగంలో 5 కోట్లు కావాలంటే గంటకిచ్చే ఎవరాయా అంటే కావలి నియోజకవర్గం మొత్తం చెప్తారు అన్నపూర్ణ సీను అని. నేను చేస్తున్న ఆ విధంగా ఫైనాన్స్లో డబ్బుతో నాకు సంబంధంలే, ఆ డబ్బే నన్ను ఓవర్గా ఇచ్చేసింది కాబట్టి నేను అందరిని నమ్మి కొంతమందిని నమ్మి మోసపోయా. దాంట్లో తప్పేమిలే, నేను దానికేం బాధపడ్డంలే. అన్నపూర్ణ సీను అని అన్నపూర్ణ సీను నిజాయితీగానే ఉన్నాను, నిజాయితీని కావలో తిరుగుతానే ఉన్నాను. నా చిరచరాస్తులు అమ్మేసి అందరికి బాకీలు కట్టాను వడ్డీతో. అది అందరికీ తెలిసి నియోజకవర్గంలో ఎవరినైనా కూడా అడగండి. అయితే ఈరోజు ఇప్పుడే మన జనార్దన్ గారు అడుగుతున్నారు, కావ్య కృష్ణారెడ్డి గారుకి మీకు ఏదో లావాదేవీలు ఉన్నాయని. లావాదేవీలు ఉంటాయి, లావాదేవీలే, రాజకీయం రాజకీయమే. పోనీ కావ్య కృష్ణారెడ్డి గారు ఏమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడా? లేదు కదా. ఇదే కావ్య కృష్ణారెడ్డి 2019లో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిమని చెప్పేసి వైసీపీ ప్రభుత్వానికి అతను సపోర్ట్ చేశాడా లేదా? మరి ఈరోజు 2024లో మరి తెలుగుదేశం పార్టీకి అంత ప్రాణం ఎందుకు వచ్చిందో, అంత అభిమానం ఎందుకు వచ్చిందో, అంత ఆప్యాయత ఎందుకు వచ్చిందో మనకు తెలియదుగా. సరే, ఒక స్నేహితులుగా నేను కూడా ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్ని కదా. మరి కావ్య కృష్ణారెడ్డి గారు నా ఇంటికి కానీ నా గారికి ఏం రాలేదే. అంటే ఆ రోజు జనం ఉన్నారు కాబట్టి వచ్చాడు కావ్య కృష్ణారెడ్డి. ఈరోజు ధనం లేకపోయినా జనం ఉన్నారుగా, ఎక్కడికి పోలేదు, ఉంటారు. అన్నపూర్ణ సీనుని అభిమానించే వాళ్ళు అట్టానే ఉంటారు, నిదర్శనం ఉన్నారు. ఇంకా వస్తారు, వేచి చూడాలా. కాలమే సమాధానం అన్నిటికీ. తప్పేమైనా మాట్లాడుంటే క్షమించండి జనార్దన్ గారు. మా రెడ్డి గారు చూస్తూ ఉన్నారన్నీ.